లవ్ స్టోరీ అంటే సినిమాలో చేసి లవ్ స్టోరీస్ అంటే నాకు బాగా ఇష్టం అని చెప్పాలి. నేను బేసిక్గా లవ్ స్టోరీ సినిమాలు చాలా చూస్తాను. అంత పెద్ద లవ్ స్టోరీ కాకపోయినా ప్రతి మనిషికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. నాకు లవ్ స్టోరీస్ ఉన్నాయి. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మనం బెంచ్ మేట్ అంటే 5th లో ఒక అమ్మాయిని చూస్తాం. అది లవ్ అని మనకు అప్పుడు తెలియదు. అదేదో ఒక ఆకర్షణ. ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే అది లవ్. తర్వాత నాకు 10th వరకే ఉంది. ఆ 10th తర్వాత కాలేజ్ లేదు. నేను 10th వరకు చదివి పారిపోయి వచ్చేసాను. ఆ విశేషాలన్నీ కూడా మీకు తర్వాత చెప్తాను. అప్పుడు ఊర్లో ఎవరినైనా చూసినప్పుడు ఒక అమ్మాయిని, అయ్యో బాగుంది కదా ఈ అమ్మాయి, ఇలాంటి అమ్మాయి మన పక్కన ఉంటే బాగుంది, అది ఒక లవ్ స్టోరీ. ఇవన్నీ అంటే మైండ్ మెచ్యూర్గా అయినప్పుడు వచ్చే చిన్న థాట్స్. కానీ నేను ఇండస్ట్రీలోకి వచ్చినాక నేను ఆర్టిస్ట్గా ఇంకా ఈ స్థాయికి రాకముందు ఒక లవ్ స్టోరీ ఉండేది. ఆ లవ్ స్టోరీ ఇప్పుడు మీ అందరికి చెప్పడం, ఆ పేర్లు చెప్పడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఇప్పుడు రియల్ లవ్ స్టోరీ, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. తన పేరు శిరీష. నేను సిరి అంటాను. అంటే ఇంట్లో తను నన్ను అమ్ము అంటుంది, నేను తనను అమ్ము అంటాను. నాకు మ్యారేజ్ అయ్యి ఒక 6.5 years అయింది. నాకు కొడుకున్నాడు, వాడి పేరు సుక్రామ్. వాడు ఇప్పుడు LKG, 4.5 years. మా ఇద్దరు లవ్ స్టోరీ ఎలా జరిగింది అంటే, నేను డాన్స్ అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. అప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాను నేను, ఏదో నాకు వచ్చిన చిన్న డాన్స్తో. అప్పుడు అంటే బేసిక్గా నేను పెద్ద రిచ్ ఏం కాదు. ఇలా డాన్స్ క్లాసులు చెప్పుకుంటూ అంటే నేను డాన్స్ నేర్చుకున్నాను. డాన్స్ మాస్టర్ విజయ్ గారు అని ఒక డాన్స్ మాస్టర్ దగ్గర, ఆయన దగ్గర శిష్యరికం చేసిన తర్వాత ఫిలిం నగర్లో అంటే నేనుంటున్న ఏరియాలో ఒక చిన్న డాన్స్ క్లాస్ పెట్టాను. దివాకర్ బాబు గారు అని ఒక పెద్ద రైటర్ ఉన్నారు. చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళందరికీ తెలుసు, బయట కూడా చాలా మందికి తెలుసు. ఆయన ఇంటి ఎదురుగా ఒక చిన్న సెల్లార్, అప్పుడు అది 350 400 రెంట్కి తీసుకొని, అదంతా ఎలా ఉండేదంటే పాడుపడిపోయిన బూత్ బంగ్లాలా ఉండేది. దానికి నేనేం చేశానంటే ఒక 4-5 స్ప్రే బాటిల్, వాటర్ స్ప్రే బాటిల్ తీసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ వేసి రూమ్కి, ఆ వైట్ వాల్కి స్ప్రే చేశాను. ఒక 3 కలర్, అది కొత్తగా అనిపించింది. ఇంకా మొత్తం ఇన్స్టిట్యూట్ అంతా రెడ్ బ్లూ గ్రీన్, రెడ్ బ్లూ బ్లాక్ అట్లా చేసేస్తే డిఫరెంట్ కలర్ వచ్చింది. ఒకవేళ ఎవరినైనా పిలిచి పెయింట్ వేయమంటే దానికి డెఫినెట్గా ఒక 1 lakh అడిగేవాళ్ళు, అంత బ్యూటిఫుల్గా వచ్చింది. అది మా ఓనర్ తర్వాత తిట్టారు, తర్వాత విషయం. అక్కడ డాన్స్ చెప్తుంటే చిన్నపిల్లలందరూ సమ్మర్ కోచింగ్ పెట్టాను, ఒక 300 400. అదే చాలా ఫీడింగ్ మాకు. అప్పుడు చాలా మంది ఏమన్నారంటే, క్లాసికల్ డాన్స్ వస్తే చెప్పండి, మా పిల్లల్ని చేర్పిస్తా ఉన్నారు, ముఖ్యంగా చిన్నపిల్లలు. క్లాసిక్ డాన్స్ చెప్పేవాళ్ళు కావాలి మనకి అని. నేనుంటున్న ఏరియాలో ఎవరైనా ఉన్నారంటే, ఒక అతను అన్నాడు, టాప్లో క్లాసికల్ డాన్స్ నేర్పించి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని మనం అడుగుదాం అంటే సరే నెల. ఆ అమ్మాయి పేరు శిరీష. తను నేను చూడంగానే డాన్స్ గురించి వదిలేసి మిమ్మల్ని లవ్ చేస్తున్నానని చెప్పేసాను. ఏంటి ఫస్ట్ మీటింగ్ 1 గంటలో ఇలా ఉంటుంది ఇన్స్టిట్యూట్ గురించి ఇవన్నీ చెప్పి ఇమీడియట్లీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి అన్నా. అమ్మాయి ఏం మాట్లాడలేదు, సైలెంట్గా వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అయ్యో ఏంటి ఇలా వెళ్ళిపోయింది, నేను ఫస్ట్ మీటింగ్లోనే ఇలా మాట్లాడేసానా అనుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాను. అది చాలా 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 పెద్ద సాడ్ అండ్ బ్యాడ్ స్టోరీ. నా లవ్ స్టోరీ ఎంత క్యూట్గా ఎంత బాగుంటుందో, నా వరకు బయట వాళ్ళకి ఎలా ఉంటుందో, ఈ లవ్ స్టోరీలో చాలా 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 పెద్ద ఇన్సిడెంట్ ఉంది. నేను ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళి డోర్ తీశాను. ఎందుకంటే నా గురించి మీ అందరికీ చాలా తెలియదు, అవన్నీ చెప్తాను. కానీ ఈ మధ్యలో చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లాగా ఇది ఎందుకు చెప్తున్నానంటే, లవ్ స్టోరీ గురించి చెప్పాల్సి వచ్చింది కాబట్టి. డోర్ తీయగానే మా ఇంట్లో మా మమ్మీ బెడ్ మీద అలా పడుకొని ఉన్నారు. షీఈ్ డెడ్, చనిపోయి ఉన్నారు. నేను ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ మా అమ్మని అలా పట్టుకొని చూస్తే చనిపోయి ఉన్నారు. మా అమ్మకి క్యాన్సర్ ఉంది, క్యాన్సర్తో చనిపోయారు. నేను అసలు ఇప్పుడు చూస్తున్న ధనరాజ్ వేరు, అప్పుడున్న ధనరాజ్ వేరు అనమాట. తను చనిపోయి ఉంది. నాకేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఫీడింగ్ కూడా నాకేం లేదు. ఫస్ట్ నా కంట్లోంచి నీళ్లు రాలేదు, ఎందుకంటే నేను అసలు నమ్మలేదు మా మమ్మీ ఇక్కడ లేరు అన్న విషయాన్ని. ఇప్పుడు ఏం చేయాలి? నా ఫ్రెండ్స్ ఉన్నారు, సినిమా ఆర్టిస్ట్ వేణు, సంతోష్, చంద్ర, చాలా మంది ఉన్నారు. అందరూ ఫోన్ చేశారు, బట్ ఎవరు ఆ టైంలో అవైలబుల్ లేరు. కొంతమంది సెల్ ఫోన్ లేరు, కొంతమంది ఊర్లో లేరు.
కొంతమంది అంటే ఆ సిచ్యువేషన్ అలా జరిగిపోయింది, బాగా సాడ్ అని చెప్పాను కదా, బ్యాడ్ ఇన్సిడెంట్. ఇప్పుడు ఏం చేయాలో తెలియక నాకు ఎవరు తెలియదు అనమాట. అప్పుడు ఆ శిరీష మా మిస్సెస్కి ఫోన్ చేశాను. మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, ఇట్లా మా మమ్మీ చనిపోయారు, నా దగ్గర ఏం మాట్లాడాను, ఎలా మాట్లాడాను కరెక్ట్గా గుర్తులేదు ఆ ఎమోషన్లో. తను ఒకటే మాట అంది, మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఇంటి దగ్గర ఉన్నాను. నీ పక్కన ఎవరైనా ఉన్నారంటే నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేది వాసు, మేమందరం ఇన్స్టిట్యూట్ మేట్స్ అనమాట. తను ఉన్నాడు, తను పంపించాను. తను ఫిలిం నార్ వెళ్ళాను, మేము కింద మణికొండ దర్గాలో ఉండేవాళ్ళం. తను వెళ్ళి ఒక 15-20 మినిట్స్ తర్వాత వచ్చాడు. తను ఒక 2 గోల్డ్ గాజులు, 2 చెవు రింగులు, ఒక చైన్, అదంతా నాకు తెలిసి ఒక 10 గ్రాములు ఉంటుంది. అప్పుడు 10 తులాలు ఉంటుంది. ఏంటి ఇదంతా అంటే తను ఇచ్చి పంపించింది. నాకు అసలు నేను అసలే షాక్లో ఉన్నాను. తర్వాత ఇది చూసి నాకేం అర్థం కాల. తర్వాత ఫోన్ చేసి, ఏంటండి ఉంచుకోండి, ఇప్పుడు మీకు పరిస్థితి బాగాలేదు కదా, తర్వాత బాగున్నప్పుడు ముందు మమ్మీకి కావాల్సిన మ్యాటర్ అంతా చేసేయండి. అదేంటి అమ్మాయి మార్నింగే కదా పరిచయం, నాకు ఎందుకు అలా చేసింది? నేను మార్నింగ్ తీసుకున్న డిసిషన్ కరెక్ట్ ఏమో. మా మమ్మీ కార్యక్రమాలను అయిపోయినాయి, తన ఇంటి నుంచి భోజనం వండుకొని వచ్చేది. అలా ఒక 4-5 డేస్ ట్రావెల్ తర్వాత చెప్పాను, ఎవరైనా ఎందుకు ప్రేమిస్తారంటే మనకి చచ్చిపోయే వరకు తోడు ఉంటారేమోనని. నువ్వు ఆ తోడు నాకు ఇప్పుడే అనిపించావు. నేను మార్నింగ్ నిన్ను ఆ రోజు కలిసి టక్మని చెప్పేశాను, అదేదో ఫ్లోలో వచ్చేసింది అనుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను. తను నెక్స్ట్ డే ఓకే అని చెప్పింది. నా పెళ్ళికి ఎవరిని పిలవాలా, పెద్దంగూడిలో నేను, మా మిసెస్, వాసు నా ఫ్రెండ్ అక్కడికి వెళ్ళి మామూలు మంగళసూత్రం, పసుపు కొమ్ము తీసుకొని దేవుడి సాక్షిగా పెద్దంగూడిలో పెళ్లి చేసుకున్నాం. తను పెళ్లి చేసుకున్న 5 డేస్ తర్వాత జగడం అని ఒక సినిమా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. డెఫినెట్గా అది మా మిస్సెస్ వచ్చిన వేళ విశేషమే. ఇది నా లవ్ స్టోరీ. ఇంకా మీకు చాలా విషయాలు చెప్తాను.